రాష్ట్రంలో వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియలు నిలిపివేయాలని అన్నారు తెలంగాణ ఆల్ యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేషన్ సభ్యులు. వెంటనే జీవో నెంబర్ 21ని రద్దు చేసి వర్సిటీలో పనిచేస్తున్న 1270 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఉస్మానియా వర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ 3 ఇంక్రిమెంట్లతో కూడిన స్కేళ్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయాలని అన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు కూడా తమ ఆందోళన చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ టీచర్లు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ వ్యవస్థను మొత్తం రెగ్యులరైజ్ చేసింది. జేఎల్ వాళ్ళని చేసింది, డిఎల్ వాళ్ళని చేసింది, పాలిటెక్నిక్ లెక్చరర్లను చేసింది. ఆ రోజు కూడా ఇలాంటి కొంతమంది అధికారులు ఇది సాధ్యం కాదు అది అని చెప్పారు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఏ కోర్టులు కూడా వాటిని వద్దనలేదు. వాటిని కొనసాగించ కాంట్రాక్ట్ వ్యవస్థని ఎక్కువ రోజులు ఉంచకూడదు, వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలని చెప్పింది. కాబట్టి 10 సంవత్సరాల పైబడి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేయడానికి అందరికీ రైట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీలో ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్కం లాంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ ఇలా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని గత సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పుడు వాళ్ళు మేము మీకు చేస్తాం అంటున్నారు తప్ప ఇప్పటి వరకు చేసింది లేదు.